హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందాం. రాజులు మారేను గుర్రాలు వేగిరేను అనే కథను చెప్పుకుందాం. అనగనగా ఒక రాజుగారు తన రాజ్య పర్యటన చేస్తూ ఒక గుర్రాల బజారులోకి వెళ్ళారు. బజారులోని గుర్రాల వ్యాపారస్తులందరూ రాజుగారికి గుర్రాలు అమ్మాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒకరిని మించి ఒకరు వారి వారి గుర్రాలను పొగడడం మొదలుపెట్టారు. నా గుర్రం మీరు చెప్పినట్టు చేస్తుంది అని ఒకరంటే, నా గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది అని ఒకరు, అసలు నా గుర్రానికి భయమే తెలియదు అని మరింకొకరు గొప్పగా చెప్పుకున్నారు. ఒక వ్యాపారస్తుడు మరీ అతికిపోయి నా గుర్రం ఎగరగలదు అని అన్నాడు. వెంటనే రాజుగారు ఆ గుర్రాన్ని కొని తనతో రాజమహల్కు తీసుకొని వెళ్ళారు. ఉన్నాడు సేనాధిపతిని పిలిచి ఈ గుర్రం ఎగురుతుంది అని చెప్పారు. సేనాధిపతి ఆశ్చర్యపోయి గుర్రాన్ని ఎగిరించే ప్రయత్నం చేశారు. కానీ గుర్రం ఎలా ఎగురుతుంది? ఎగరలేదు. రాజుగారు, అదేంటి నిన్న మరి నాతో వ్యాపారస్తుడు అలా చెప్పాడు, అతన్ని పిలవండి అని ఆదేశించారు. వ్యాపారస్తుడిని రాజుగారి ముందర నిలబెట్టారు. రాజుగారు, నిన్న నీ గుర్రం ఎగురుతుంది అన్నావు కదా, ఏది ఒకసారి ఎగిరించి చూపించు అన్నారు. మహారాజా, గుర్రం ఎగురుతుంది అంటే నా ఉద్దేశం అంత వేగంగా పరిగెడుతుంది అని వ్యాపారస్తుడు చెప్పాడు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఇతని తల నరికివేయండి అని ఆదేశించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిని పిలిచారు. ముఖ్యమంత్రి, నాకు ఈ గుర్రం ఎగిరితే చూడాలని ఉంది, ఈ పని మీరే చెయ్యాలి అని అన్నారు. ముఖ్యమంత్రి దిగాలుపోయి, మహారాజా, గుర్రం ఎలా ఎగురుతుంది అని ఆ వ్యాపారస్తుడు అబద్ధం చెప్పానని ఒప్పుకున్నాడు కదా అన్నారు. మహారాజు వెంటనే ఇతని తల నరికేయండి అని ఆదేశించారు. ఇలా ఒక్కొక్కరిని పిలవడం, వాళ్ళని గుర్రం ఎగిరించి చూపించమనడం, వారు అదెలా సాధ్యం అని అడిగితే వారి తల తీసేయడం. కొన్ని రోజులు ఇలా గడిచాయి. మొత్తానికి ఒకరోజు ఒక సభికుడిని పిలిచి రాజుగారు గుర్రాన్ని ఎగిరించమని ఆజ్ఞాపించారు. ఆ సభికుడు తల వంచి, అలాగే మహారాజా, నాకు 1 సంవత్సరం గడువు ఇవ్వండి, నేను ప్రయత్నం చేస్తాను అని ఒప్పుకున్నాడు. ఆ రాజుగారు సంతోషించి 1 సంవత్సరం గడువు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. సభికులు రాజ్యంలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఎలా ఒప్పుకున్నావు? అసలు గుర్రం ఎలా ఎగురుతుంది? నీ దగ్గర ఏమైనా ఉపాయం ఉందా అని రకరకాల ప్రశ్నలు అడిగారు. సభికుడు చిరునవ్వుతో తప్పించుకొని ఇంటికి చేరుకున్నాడు. ఊరంతా నిప్పులా పాకిపోయిన ఈ వార్త ఇంట్లో ఉన్న అతని భార్యకి కూడా తెలిసింది. ఆందోళనగా అతను ఇంటికి వచ్చేదాకా గుమ్మం మీద కాపు కాసింది. ఇంటికి భర్త రాగానే విన్నది నిజమేనా అని అడిగింది. ఆ సభికుడు నిజమే, కానీ కంగారు పడొద్దు అని భార్యను ఇలా ఓదార్చాడు. మూర్ఖుల మనసులో ఒకటి పడితే అది సాధించాలన్న పట్టుదల బలంగా మొదలవుతుంది. వారితో వాదించడం కష్టం. మహారాజు గారి మనసులో ఈ విషయం అలాగే బలంగా పడిపోయింది. వారిని కాదన్న వారి తలలు నరికించేశారు. నన్ను అడిగిన వెంటనే నేను కూడా కుదరదు అంటే నా తల కూడా వెంటనే తెగేది.
1 సంవత్సరం గడువు అడిగితే వెంటనే ముందరున్న ప్రమాదం తొలగింది కదా, ఆ పైన చూద్దాం. ఏడాదిలో ఏమైనా కావచ్చు. రాజుగారు ఈ విషయం మర్చిపోవచ్చు, లేదా పట్టుదల తగ్గవచ్చు. భవిష్యత్తు ఎవరు చూశారు? రాజులు మారేను, గుర్రాలు ఎగిరేను. ఇదండి రాజులు మారేను, గుర్రాలు ఎగిరేను కదా. ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.